ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము రోమీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. భక్తుడైన పౌలు రోమా సంఘానికి తెలియచేస్తూ, సువార్త విషయమై నేను సిగ్గుపడేటువంటి వాడను కాను అని ఆయన ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సువార్త మనుషులకు రక్షణనిచ్చేటువంటిది. ప్రభు ఈ లోకానికి పాపులను ప్రేమించడానికి వచ్చి వారందరి కొరకై తన ప్రాణము పెట్టి తిరిగి లేచినటువంటి దేవుడాయన. అందుకనే సువార్తను ప్రకటించుటలో మనమేమాత్రము సిగ్గుపడేటువంటి వారముగా ఉండకూడదు. పూర్వము పాక్స్ అనేటువంటి ఒక తెల్లదొర, ఆయనకు తర్జుమాకారుడుగా అగ్రిప్ప అనేటువంటి ఒక నల్లటి భారతీయుడు ఉండేవారంట. వారు ఆ దినాల్లో గ్రామాలకు స్వార్థ పరిచర్య కొరకు వెళ్ళేవారు. ఇద్దరు కూడా చక్కగా బట్టలు ధరించి చేత కంజరి పట్టుకొని వెళ్ళేవారు. అయితే వారు వెళ్ళి ఎంత పాటలు పాడినా ఎవ్వరు జనసమూహము వచ్చేవారు కాదంట. అప్పుడు వారు ఇద్దరు ఏం చేస్తారంటే, ఒక గ్రామానికి వెళ్ళి తమ బట్టలను ఇప్పుకొని ఇద్దరు కూడా తగులాడుకోవడం మొదలు పెడతారంట. ఒకరికొకరు కలబడి కొట్టుకుంటూ ఆ మట్టిలో దొర్లుతూ ఉంటారంట. ప్రజలకు ఆశ్చర్యంగా, ఏమిటి మన ఊర్లకు ఒక తెల్ల ఆయన ఒక నల్లటి ఆయన వచ్చి ఈ విధంగా కొట్లాడుకుంటుండ్రు అని వేడుక చూడడానికి చాలా జనసమూహము కూడుకుంటారంట. ఆ జనసమూహం అంతా కూడుకున్న తర్వాత దైవజనులు అది గమనించి వారు తమ యొక్క షర్ట్లను దుమ్ము దులుపుకొని సరిచేసుకొని ఇప్పుడు పెద్దగా పాట పాడి వచ్చిన ప్రజలందరికీ యేసుక్రీస్తు యొక్క సువార్తను వారు అనార్గళంగా ప్రకటించువారంట. ప్రభు యొక్క సువార్తను ప్రకటించడంలో వారు ఏమాత్రము సిగ్గుపడకుండా ఆయన సువార్తను ప్రకటిస్తూ ప్రభు యొక్క ప్రేమను లోకానికి తెలపాలన్న వాంఛ వారిలో ఉన్నది. అయితే మనము ఈ దినాల్లో ప్రభు యొక్క సువార్తను ప్రకటించడానికి ఎంతో ఖర్చు చేస్తూ ఉన్నాం. ఎన్నో ఆడంబరమైనటువంటి సువార్త కూడికలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వాటి ద్వారా ఎందరూ రక్షింపబడుతున్నారో మనకు అంతగా అవగాహన ఉండదు. ఆత్మల రక్షణార్థమై మనలను మనము తగ్గించుకొని ప్రభు యొక్క సువార్తను సిగ్గుపడకుండా ప్రకటించవలసిన భారమును బాధ్యతను దేవుడు మనకు అనుగ్రహించినాడన్న సత్యమును గురించి గుర్తెరిగి లోకానికి సువార్తను ప్రకటించుదాం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. గనుడా, నీకు వందనాలు. సిగ్గుపడకుండా నీ సువార్తను ప్రకటించే భారమును నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.